ఓకే. ఈరోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక పింఛనుకు కొత్త పథకం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏకీకృత పింఛను వచ్చే ఏడాదిలో ఏప్రిల్ నుంచి అమలులోకి. చివరి 12 నెలల మూలా వేతనం సగటు పింఛన్ 50% ముందే వెలుసుబాటు. 25 ఏళ్ల సర్వీసు అంత మొత్తం 10 ఏళ్ల సర్వీస్ కనీస పింఛన్ 10,000 ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం. 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ధి. ఇక రాష్ట్రాలకు అమలు చేయాలని సూచన. అమలైతే 90 లక్షల లబ్ధిదారుల సంఖ్య. బయో E3 విధానాన్ని కేబినెట్ పచ్చ జెండా. విజ్ఞానం ధర పథకాన్ని ఆమోదనం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పెన్షన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల పదవి విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే ఏకీకృత పెన్షన్ పథకం మరింత లబ్ధి చేరుకుంది. రాష్ట్రాలకు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం కోరింది. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.